ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇంజనీర్లు నిన్న రాత్రి ఒక బోటును విజయవంతంగా తొలగించారు. 40 టన్నులు ఉన్న భారీ బోటును బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇంకా బ్యారేజ్ వద్ద 2 భారీ ఒక మోస్తారు బోట్లు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి. మిగిలిన ఈ బోట్లను ఇవాళ బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పడవ వెలికితీతలో భాగంగా 2 భారీ పడవలకు గడ్డర్లు పెట్టి చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు సరికొత్త విధానం అమలు చేసి విజయవంతమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ లో 80 టన్నులకు పైగా బరువున్న బోటును విజయవంతంగా బయటకు తీసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవంతంగా బోటును బయటకు తీసిన సిబ్బందిని మంత్రి నిమ్మల అభినందించారు. బ్యారేజ్ కు నష్టం జరగకుండా 8 రోజుల నుంచి కృషి చేస్తున్న వారి శ్రమ ఫలించిందని ఆయన చెప్పారు. మిగిలిన 2 బోట్లను కూడా త్వరలోనే బయటకు తీస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. బోటు బయటకు తీసే పనులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారని మంత్రి నిమ్మల చెప్పారు. దాన్ని జస్ట్ ఒక 20-25 మీటర్ల వరకు కూడా ఫ్రంట్కి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇంకా వస్తుందనేటువంటి దశలో మళ్ళీ ఏదైతే అక్కడ సిమెంటు దిమ్మలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, దానికి మళ్ళీ అడ్డుపడి అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి. నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 ఫీట్ పైకి లేచినటువంటి పరిస్థితి. ఇంకా ఒక 1 ఫీట్ పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా మరి అనితి గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇరిగేషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా సీఎం గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురాగలిగితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది. బోట్ల తొలగింపు ప్రక్రియలో పురోగతి సాధించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సంధ్య ఎట్టకేలకు 8 రోజుల తర్వాత నిన్న ఏదైతే ఉందో 11:30 సమయంలో ఒక బోట్ అయితే వెలుగు తీశారు. ఈ బోటు వెలుగు తీసే క్రమంలో అయితే విశాఖపట్నం టీము, అదేవిధంగా కాకినాడ సంబంధించిన అబ్బుల టీం, ఈ 2 టీములు సంయుక్తంగా ప్రకాశం ఇంజనీరింగ్ సంస్థ ముగ్గురు సంయుక్తంగానైతే ఈ బోట్ని వెలుగు తీయడం జరిగింది. మొత్తము కాకినాడ టీం వచ్చేసి 25 మీటర్లు ముందుకు బోట్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇటు విశాఖపట్నం టీము సంబంధించి లోపల డ్రిల్లింగ్స్ వేసి బోట్ని బయట తీస్తూ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇటు ఏదైతే ఉందో కంపెనీ ప్రకాశం ఇంజనీరింగ్ సంస్థ కంపెనీ 2 బోట్లకు లింక్ చేసి దాన్ని తీసుకెళ్లి అమర్చి దాంట్లో వాటర్ నింపి తర్వాత వాటర్ని మళ్ళీ వెలికి తీసి అలా 3 మీటర్లు అయితే పైకి లేపడం జరిగింది. ఈ యొక్క క్రమంలో అయితేనే బోట్ అయితే బయటకు రావడం జరిగింది. ఇంకా 2 బోట్లు అక్కడ కింద ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాన్ని వెలుగు తీసేందుకు కూడా అయితే సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఇక్కడ చూడవచ్చు మీరు విజువల్స్ లో ఏదైతే విజువల్స్ చూస్తున్నారో మళ్ళీ ఈ రోజు కూడా కద్మా 2 బోట్లోనే వెలుగు తీసేందుకు కూడా ఈ టీం అయితే వర్క్ జరుగుతుంది. నిన్న ఏదైతే ఉందో 2 బోట్లకు సంబంధించిన మధ్యలో గడ్డర్లు ఉండే ఆ గడ్డర్లకు సంబంధించి ఐరన్ గడ్డర్స్ ఇవన్నీ కొంచెం సాంకేతికంగా ప్రాబ్లం వచ్చింది. వాటిని మళ్ళీ నీట్ గా చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కాసేపట్లోనే ఆ మిగతా ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ ని ఢీకుని నీటిలో మునిగిపోయిన బోట్లను తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. విజువల్స్ చూడొచ్చు. ఈ బోట్లకు సంబంధించి నిన్న అర్ధరాత్రి ఈ బోట్లను తొలగించి పున్నమి ఘాట్ సమీపంలోనే ఆ బోట్లను తొలగించిన బోటును అక్కడ ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా 2 బోట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 బోట్లను కూడా తొలగించేందుకు కూడా ఈ టీం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మీకు పెద్ద బోట్ కూడా కనపడుతుంది. అక్కడ ప్రకాశం బ్యారేజ్లో మునిగిపోయిన ఒక బోట్ అయితే కనిపిస్తుంది మీకు. ఆ బోటు పక్కనే ఇంకా 2 బోట్లు మునిగిపోయి కింద నీటి అడుగు భాగాలు ఉన్నాయి. ఏదైతే నిన్న తీశారో ఒక ప్రణాళికబద్ధంగా ఒక సిస్టమేటిక్ గా ఇంజనీర్లు ఈ రోజు కూడా అదే పద్ధతిని అవలంబించి మరి
కాసేపట్లో ఈ బోట్లను కూడా వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న స్వయంగా ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మంత్రి రామానాయుడుతో పాటు అదేవిధంగా హోంశాఖ మంత్రి అనిత కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఈ పూర్తిగా ఈ బోట్లను తొలగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో 8 రోజులు శ్రమించి మళ్ళీ బోట్లను వెలుగు తీయడం చాలా సంతోషంగా సుపరిణామం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఇరిగేషన్ మంత్రితో అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి పర్యవేక్షిస్తూ వీటిని బయట తీయాలని చెప్పేసి కొంచెం సమయం తీసుకున్నా పర్లేదు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా బయటకు తీయాలని చెప్పేసి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ముందుండి నడిపించడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. సంధ్య. ఓకే, రైట్ తిరుమలరావు.